హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పాఠశాల లోపల టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాల అనేది మనకు హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లోనే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వీటి లోపల ఉన్న ఈ టీచర్ ఉద్యోగాల కోసము జీతం చూసుకున్నట్లయితే మనకు 26,250 రూపాయలు అనేది నెలకిస్తారు. వీటి యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వివరాలు తెలుసుకున్న తర్వాత వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోండి. మీరు ఈ టీచర్ జాబ్స్ అనేది హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ తొందరగా అప్లికేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీకు అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ముందుగా జీతము దానికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే పిఆర్టీ తెలుగు వారికి అయితే 21,250 రూపాయలు నెలకు లేదా 170 రూపాయలు పీరియడ్కి అనేది ఇస్తారు. రోజుకి 5 పీరియడ్ల చొప్పున. ఏజ్ చూసుకున్నట్లయితే మెన్ అయితే 40 ఇయర్స్, ఉమెన్ అయితే 50 ఇయర్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఏఈఎస్, కేవీఎస్, ఎన్వీఎస్ రిటైర్డ్ స్టాఫ్ అయితే 65 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా టీజీటీసీలకు అయితే నెలకు 26,250 రూపాయలు ఇస్తారు లేదా 210 రూపాయలు పీరియడ్కి అనేది ఇస్తారు. రోజుకు 5 పీరియడ్ల చొప్పున ఇస్తారు. మెన్కి 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఉమెన్కి 55 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటైర్డ్ స్టాఫ్కి 65 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే పిఆర్టీ తెలుగుకు సంబంధించి మనకు పిఆర్టీ తెలుగు పోస్ట్ అనేది ఉంది. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి టెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తారు. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి. అదేవిధంగా టీజీటీస్ పీఈటీ ఫీమేల్ ఉంది. టీజీటీస్ ఇంగ్లీష్ ఉంది. టీజీటీస్ సోషల్ సైన్స్, టీజీటీస్ హిందీ ఆర్ సాంస్క్రిట్ అనేది ఉంది. సో 16వ తారీఖు నాడు పిఆర్టీ తెలుగు, టీజీటీ పీఈటీ అనేది ఉంది. మిగిలిన టీజీటీ సబ్జెక్టులు ఏవైతున్నాయో ఇంగ్లీష్, సోషల్ సైన్స్, హిందీ, సాంస్క్రిట్ వాళ్ళకైతే 17వ తారీఖు నాడు ఉన్నాయి. అయితే పిఆర్టీ తెలుగుకి, టీజీటీస్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనము 5/7/2021 నుంచి 7/7/2021 వరకు అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ పోస్ట్ ఆర్ డ్రాపింగ్ ఇన్ బాక్స్ అనేది ఇచ్చారు. పోస్ట్ ద్వారా కానీ లేదా అక్కడికి వెళ్ళి అక్కడ బాక్స్లో ద్వారా కూడా వేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఇచ్చి పంపించాల్సిన అడ్రస్ చూసుకున్నట్టే సెక్యూరిటీ ఆఫీస్, డిఏఈ కాలనీ, డి సెక్టర్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062కి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఈ పోస్టులన్నీ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్, డిఏఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 500062కి నుంచి మనకు ఎంగేజ్మెంట్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పర్ పీరియడ్ బేసిస్, ఏఈసీ స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22 అనేది మనకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్లు కనుక చూసుకుంటే పిఆర్టీ తెలుగుకి అయితే పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ తెలుగు యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ తెలుగు యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అండ్ 4 years BLED అని ఇచ్చారు. అదేవిధంగా పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ తెలుగు యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ +2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు. టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ 3 years అండ్ బీఈడీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ టీచింగ్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ 2 of the following certificates in at least 2 years అని ఇచ్చారు. హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అండ్ బీఈడీ విత్ సోషల్ సైన్సెస్ అని ఇచ్చారు. అదేవిధంగా టీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్కి హిందీ లేదా సాంస్క్రిట్ అనేది డిగ్రీ లోపల 3 years లోపల వాళ్ళ సబ్జెక్ట్ అనేది బీఈడీలో కూడా ఒక టీచింగ్ సబ్జెక్ట్గా ఉండాలి. టీజీటీ పీఈటీ ఫీమేల్ అయితే 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా 2 years డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించే కెపాసిటీ అనేది ఉండాలి. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో వెబ్సైట్స్ నుంచి మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని దాంతోపాటుగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఈసీఐఎల్ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి డిఏఈ కాలనీ, డి సెక్టార్ గేట్, సెక్యూరిటీ ఆఫీస్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 500062కి 5/7/2021 నుంచి 7/7/2021 లోపల ఆ పోస్ట్ కానీ లేదా డైరెక్ట్గా అక్కడ ఇవ్వవచ్చు. దానికి సంబంధించి మీకు ఇది అడ్రస్ అనేది ఇచ్చారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కాల్స్ చేస్తారు. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.
అయితే కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించి అటెస్టెడ్ ఫోటో కాపీస్ జిరాక్స్లు ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు మనకు ఇంటర్వ్యూ ఎగ్జామ్ టెస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ చెక్ చేస్తారు కాబట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అన్నీ కూడా జిరాక్స్ సెట్లు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ఇంకెటువంటివి ఉన్నా అవి కూడా తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా కోవిడ్ నార్మ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో కావాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్కు కాంట్రాక్టువల్ బేసిస్ లేదా అవర్లీ బేసిస్ అని ఇచ్చారు. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, తర్వాత నేమ్ బ్లాక్ లెటర్లో నేమ్ రాయాల్సింది, ఫాదర్ నేమ్, స్పౌజ్ నేమ్ అన్ని బ్లాక్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. అది కూడా జూన్ 1 జూలై 2021 వరకు మెయిల్ ఫీమేల్ అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ ఏదైతే అది, అడ్రస్ రాయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మన సబ్జెక్ట్స్, నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, టీచింగ్ క్వాలిఫికేషన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మనకు డిక్లరేషన్ లాగా పెట్టి సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పూర్తి వివరాలు. అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ చెప్పుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. అదేవిధంగా వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.